పార్టీ ద్రోహులు పోతూ ఉన్నారు. పైన రంజిత్ రెడ్డి గారు లాంటి వాళ్ళ నుంచి పడితే కింద స్థాయిలో కూడా ఎవరైతే పంది కుక్కుల్లాగా బలిసి మనల్ని మోసం చేసి తిన్న కంచంలో లెక్కబెట్టి ఉంచుకున్నారు. ఇవాళ ఒకవైపు ఏమో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓటుకుని తెలంగాణ ప్రజలు బాగుపడతా ఉన్నారు. పడతా ఉంటే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము గుద్దే విధంగా, అమ్మ రొమ్ము కోసే విధంగా ఇవాళ పార్టీని విడిచిపోయిన వాళ్ళు రేపు లైన్లో నిలబడతారు, వరుస క్రమంలో ఉంటారు. మీ అందరి కాళ్ళు మొక్కి మళ్ళా అన్న మేము పార్టీలకు వస్తాము అని అంటారు. వారిని మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకునేది లేదు. వాళ్ళ స్థానం చాలా ఊరు బయట ఉంటుంది. పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అయిపోయింది. ఇలా తెలంగాణ ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వేసి ఇలా ఒక పవిత్రమైన దినం రోజున మన బూత్ కమిటీ కార్యకర్తలు 217 బూత్లలో ఇలా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రచారం జరుగుతూ